హాయ్ ఎవ్రీవన్, మీరు ఇంతకు ముందు ఎప్పుడు మేకప్ అప్లై చేయకుండా డోంట్ వరీ, ఈ వీడియో చూసి స్టెప్ బై స్టెప్ మేకప్ ఎలా అప్లై చేయాలి నేర్చుకోండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది మేకప్ ఎట్లా చేయాలి అని. సో దట్ డోంట్ స్కిప్ ద వీడియో. మేకప్ న్యాచురల్గా రావాలంటే ఫ్రెష్ ఫేస్ పై మేకప్ అప్లై చేయాల్సి ఉంటుంది. CTM ఈజ్ కీ స్మూత్ అండ్ ఫ్లాలెస్ మేకప్. C అంటే క్లెన్సింగ్. క్లెన్స్ చేయడం వల్ల డాట్, ఆయిల్స్, ఇంప్యూరిటీస్ని తొలగించవచ్చు. క్లెన్స్ చేసే టైం లేకుంటే వెట్ వైప్స్తో ఫేస్ని వైప్ చేయండి. నెక్స్ట్ టోనింగ్. టోనర్ pH లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. మాయిశ్చరైజర్. మీ మేకప్ హెల్దీ అండ్ హైడ్రేటెడ్గా కనిపించడానికి లైట్ హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఫస్ట్ స్టెప్ కంప్లీటెడ్. లిప్స్కి లిప్ బామ్ అప్లై చేయడం అసలు మర్చిపోవద్దు. తర్వాత మీ అండర్ ఐ ఏరియాలో ఐ క్రీమ్ని అప్లై చేయండి. సెకండ్ స్టెప్ ప్రైమర్. ప్రైమర్ పోర్స్ని బ్లర్ చేసి ఫైన్ లైన్స్ని స్మూత్ అవుట్ చేస్తుంది. స్కిన్ ఈవెన్గా చేసి మేకప్ చేయడానికి ఈజీ క్యాన్వాస్ క్రియేట్ చేస్తుంది. ప్రైమర్ వల్ల మేకప్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు మేట్ ఫినిష్ ప్రైమర్స్ కొనండి. నెక్స్ట్ స్టెప్ కన్సీల్. ఫేస్లో ఉన్న ప్రాబ్లమ్స్ని హైడ్ చేయడానికి కరెక్టర్ యూస్ చేయాలి. స్పెషల్లీ అండర్ ఐ ఏరియాలో ఉన్న డార్క్ సర్కిల్స్ని, మౌత్ ఏరియా చుట్టూ ఉన్న పిగ్మెంటేషన్, అన్ఈవెన్ స్కిన్ని కన్సీల్ చేయాలి. కన్సీలర్ని హై పాయింట్స్లో అప్లై చేసినప్పుడు మీ స్కిన్కి 1 షేడ్ లైటర్ షేడ్ ఉన్న కన్సీలర్ని పిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఫౌండేషన్. మీ స్కిన్కి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యే ఫౌండేషన్ మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ టిప్ ఫర్ యూ గైస్. స్కిన్ టోన్కి క్లోజెస్ట్ మ్యాచ్ ఉండే ఫౌండేషన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. రాంగ్ షేడ్ కనుక మీరు పిక్ చేసుకుంటే మీ మేకప్ వేసిన తర్వాత గోస్ట్ లాగా వియర్డ్గా కనిపిస్తారు. ఫౌండేషన్ స్కిన్ టోన్ని ఈవెన్ చేసి ఫ్లాలెస్ లుక్ ఇస్తుంది. మీకు ఆయిలీ స్కిన్ ఉన్నట్లయితే మేట్ ఫౌండేషన్ పిక్ చేయండి. అండ్ డ్రై స్కిన్ ఉన్నట్లయితే రేడియంట్ ఫినిష్ ఫౌండేషన్ వాడండి. మేకప్ కేకి ప్యాచీ కాకుండా ఉండాలంటే ఫౌండేషన్ని కొంచెం కొంచెంగా తీసుకొని బ్లెండ్ చేయాల్సి ఉంటుంది. ఒకటేసారి ఎక్కువ ఫౌండేషన్ ఫేస్ పై అసలు పెట్టద్దు. ఈ ఫేస్లో ఎక్కడైతే హై పాయింట్స్ ఉంటాయో అక్కడ మీ స్కిన్ టోన్కి 1 షేడ్ లైటర్ షేడ్ ఉన్న కన్సీలర్ని అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఫేస్లో ఉన్న హై పాయింట్స్ ఎలివేట్ అవుతాయి. వీటిని బ్యూటీ బ్లెండర్ అండ్ బ్రష్తో మంచిగా బ్లెండ్ చేయాలి. ఇలా బ్లెండ్ చేయడం వల్ల స్కిన్ లైక్ ఫినిష్ వస్తుంది. తర్వాత వీటిని మనం పౌడర్తో సెట్ చేయాలి. కొంచెం పౌడర్తో మాత్రమే సెట్ చేయవలసి ఉంటుంది. ఎక్కువ పౌడర్ ఫేస్ పై పెట్టవద్దు, దీనివల్ల కేకీ అవుతుంది. అండ్ పౌడర్తో సెట్ చేయడం వల్ల మీ మేకప్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఫేస్ పై షాడోస్ని క్రియేట్ చేయడానికి కాంటోరింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ బ్లష్ మేకప్లో ఒక పార్ట్. ఇది అప్లై చేయడం వల్ల స్కిన్ హెల్దీ అండ్ గ్లోగా కనిపిస్తుంది. పీచ్, పింక్, కోరల్ మీ స్కిన్ టోన్ బట్టి బ్లష్ని అప్లై చేయండి. ఫేస్లో ఉన్న హై పాయింట్స్ని ఎలివేట్ చేయడానికి హైలైటర్ అప్లై చేయవలసి ఉంటుంది. హైలైటర్ లైట్కి రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల మీ స్కిన్ని మెరిసేలా చేస్తుంది. నెక్స్ట్ ఐ మేకప్. నా ఐ మేకప్ కంప్లీట్ అయింది. నేను ల్యాషెస్ని కర్ల్ చేస్తున్నాను. ఐలైనర్, లిక్విడ్ లైనర్ తీసుకొని సింపుల్ లైన్ డ్రా చేయండి. ఈ లైనర్ మీ ఐ షేప్ని డిఫైన్ చేస్తుంది. ఓపెన్ ఐస్ కోసం మస్కారాతో ఫినిషింగ్ ఇవ్వండి. లిప్స్టిక్కి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యే లిప్ లైనర్ చూస్ చేసుకోండి. ఇలా సేమ్ షేడ్స్తో లిప్ మేకప్ చేయడం వల్ల పులర్ అండ్ పౌటీ లుక్ క్రియేట్ చేయవచ్చు. న్యూడ్ షేడ్ అండ్ రెడ్ లిప్స్టిక్తో నేను ఓంబ్రే లిప్స్ క్రియేట్ చేస్తున్నాను. న్యాచురల్ లుక్ క్రియేట్ చేయడానికి నేను ఫింగర్తోనే బ్లెండ్ చేస్తున్నా.
ఆల్మోస్ట్ మేకప్ కంప్లీట్ అయింది. ఈ మేకప్ కదలకుండా చెదిరిపోకుండా ఉండడానికి సెట్టింగ్ స్ప్రేని స్ప్రే చేయండి. లాస్ట్లో కొంచెం పర్ఫ్యూమ్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.